మోదీ గారు బీహార్ వచ్చారు. మధుబాని అనే ఒక ఊర్లో ఆయన స్టేజ్ మీద నిలబడి హిందీ స్పీచ్ ఏదో ఇస్తున్నారు. ఆయన పెహల్గాం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం సడన్ గా ఇంగ్లీష్ లోకి స్విచ్ చేసి ఇవాళ బీహార్ గడ్డ మీద నిలబడి నేను ఒక్కటే మాట చెప్తున్నా, ప్రపంచం మొత్తానికి ఈ దుర్ఘటనకు కారణమైన ప్రతి ఉగ్రవాదిని ఇండియా ఐడెంటిఫై చేస్తుంది, ట్రాక్ చేస్తుంది, ఎక్కడున్న మెడ పట్టుకొని బయటికి లాగుతుంది. వి విల్ పర్స్యూ దెమ్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమి మీద ఏ మూల దాక్కున్నా పట్టుకుంటాం. ఉగ్రవాదం వల్ల ఇండియా స్పిరిట్ ఎప్పుడు బ్రేక్ అవ్వదు. ఏ ఉగ్రవాది శిక్షింపబడకుండా వెళ్ళడు. I say to the whole world, India will identify, track and punish every terrorist and their backer. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన అక్కడ ఉండే క్రౌడ్ తో మాట్లాడలేదు, డైరెక్ట్ గా వరల్డ్ లీడర్స్ తో మాట్లాడుతున్నారు, యుఎన్ తో మాట్లాడుతున్నారు. డిప్లొమాటిక్ గా, మిలిటరీ పరంగా, గ్లోబల్ ఐసోలేషన్ పరంగా, ఎకనామిక్ గా యుద్ధం ప్రకటిస్తున్నామని బహిరంగంగా చెప్పేసినట్టే. ప్లస్ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. తలకి 20 లక్షలు అని చెప్పి 3 ఫోటోలు రిలీజ్ చేసింది. అది అజిత్ దోవల్ లాంటి వాళ్ళు స్టోరీగా కూడా పెట్టుకున్నారు అది ఇన్స్టాగ్రామ్ లో. అండ్ బహిరంగంగా ఇండియా ప్రకటించిన ఈ 2 యుద్ధాల గురించి తెలుసుకోవాలంటే నేను ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా. పెహల్గాం దుర్మార్గం జరిగి ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి 48 గంటలు అవుతుంది. 48 అవర్స్ అందరం భావోద్వేగానికి లోనయ్యాం. నేను కూడా చాలా గట్టిగా మాట్లాడా. ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ 2 విధాలుగా యుద్ధం ప్రకటించింది. మిలిటరీ బేస్డ్ గా ఆపరేషన్ టిక్కా స్టార్ట్ చేస్తే, డిప్లొమాటిక్ గా ఇండస్ వాటర్ ట్రీటీ ట్యాప్ ని కట్టేసింది. ఖబర్దార్, మీకు 48 గంటలు మా నేల మీద మీరు ఉండకూడదు అని ఈ వీసా ఆ వీసా పట్టుకొని వచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉంటున్నారు కదా, దానికి మళ్ళీ మంచి వైవిధ్యభరితమైన పేర్లు ఉంటాయి. సార్క్ వీసా లాంటివి కూడా తక్షణమే రద్దు చేసి వెంటనే అవుట్ ఆఫ్ మై కంట్రీ అని చెప్పింది. సరే, పెహల్గామ్ లో మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే 3 స్కెచెస్ ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. హిందువులా కాదా అని చూసి దాడి చేసి చంపారు కదా. ఈ మాట అనడానికి నాకు భయం లేదు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. అలా చంపిన 4-5 వీళ్ళు 3 అని చెప్పి ఆ స్కెచెస్ తో మన ఇంటెల్ కొంచెం బ్యాక్ ట్రాక్ చేసి అందులో ఇద్దరిని ఫోటో నుంచి కనుక్కుంది. ఫోటోకి అవతల పక్క ఇవతల పక్క 2 మృగాలు ఉన్నాయి. ఆ మృగాలే పెహల్గామ్ కు వచ్చినవి. మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూసి గుర్తుపెట్టుకోండి. 5 ఉగ్రవాదులు. కొన్ని న్యూస్ పేపర్స్ లో గానీ, మీడియా పోర్టల్స్ లో గానీ మిలిటెంట్స్ అనే వైవిధ్యభరితమైన పేరు వాడుతున్నారు, కానీ మనం వాళ్ళని ఉగ్రవాదులనే పిలుద్దాం. అందులో 2 పాకిస్తానీ నేషనల్స్ అని బట్టలిపి బయట ఓపెన్ గా ఉంది. మరి పాకిస్తానీ మీడియా గానీ మినిస్ట్రీ కూడా ఏముంటుందో తెలుసా? మీరు వింటే ఇండియాలో అంటే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనాగరికం అని, దేశం అంతా అగైన్స్ట్ అయిపోయిందని, ఇండియన్ గవర్నమెంట్ ఇది ప్లాన్ చేసి చేపిస్తుందని చెప్పి ఆ పాకిస్తానీ న్యూస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఇంకా నోటికి ఏదొస్తే అదే. మనలో చాలా మంది అనుకుంటుంటాం పాకిస్తాన్ ఇండియా సమౌజ్యాలు కాదు కదా, పాకిస్తాన్ వదిలేయండి, అది ఫెయిల్డ్ స్టేట్ అది అని అనుకుంటాం. కానీ మన ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళి చూసినా కూడా, నేను ఐ థింక్ 1-2 years బ్యాక్ కెన్యా వెళ్ళా నేను. అందులో ఈ సఫారీ జీపుల్లో అది వెళ్ళేటప్పుడు సింహం బయట రాయల్ గా కూర్చుంటది, ఎందుకంటే అది పవర్ఫుల్ అని దానికి తెలుసు. ఏ యానిమల్స్ దాని దగ్గరికి వెళ్ళి ధైర్యం చేయవు, ఒక్క హైనా తప్ప. హైనా తెలుసు కదా మీకు, హైనా మాత్రమే అతి తెలివి ప్రదర్శిస్తుంటది. ఆ సింహం ఏ టైంలో వీక్ గా ఉంది, అది తినేసిన తర్వాత మిగిలిన తినేద్దాం, లేదా బాగా వీక్ గా ఉంటే 10 మంది వెళ్ళి అటాక్ చేద్దాం, ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది. ఇది మీకు ఎందుకు చెప్తానంటే, పాకిస్తాన్కి ఓడిపోవడానికి ఏం లేదు. ఆ దేశం ఆల్రెడీ బురదలో ఉంది. మరి బురదలో ఉండేవాడికి లాగడం చాలా సింపుల్ పని కదా, అదే చేద్దాం అనుకుంటుంది పాకిస్తాన్. అండ్ ఈ సులేమాన్ షా, అబుల్ తలా, వీళ్ళ స్కెచ్ లో ఉండే 2 పేర్లు. పెహల్గామ్ ఇష్యూలో వీళ్ళిద్దరినే కాదు మనం న్యూట్రలైజ్ చేయాల్సింది. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు పరదా వెనకాత నుండి ఎవడైతే గేమ్ ఆడుతున్నాడో వాళ్ళ దాకా మేము వెళ్తాం అంటున్నారు ఆయన. మీరే వినండి. जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं. మరి ఇలాంటి మైండ్ సెట్ లో ఉండే పాకిస్తాన్ ఇండియా ఎలా ఢీ కొట్టాలి, దానికి ఆన్సర్ మనకు అడవుల్లో దొరుకుతుంది. హైనాని కొట్టాలంటే సింహం ఏం చేయాలి, మనం కూడా అదే చేయాలి, అదే డిస్కస్ చేద్దాం. ఇవాళ కూడా పిఓకేలో 42 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి, 115 మంది హైనాలు ఉన్నారు, అదే ఉగ్రవాదులు. వాళ్ళని అతఃపాతాళానికి తొక్కేయడానికి. సో మనం గేమ్ చాలా జాగ్రత్తగా ఆడాలి, అటు మిలిటరీ బేస్డ్ గా, ఇటు డిప్లొమాటిక్ గా. ఈ ఆపరేషన్ టిక్కా గురించి డిప్లొమాటిక్ గా ఇండియా 5 నిబంధనలను పెట్టింది పాకిస్తాన్ మీద. ప్రతి ఒక్కటి మనం మాట్లాడదాం. అండ్ ఐ థింక్ మనం 3 స్టెప్ ఫార్ములా తీసుకోవాలి. ఇండియా బయట ఉంటూ భారతీయుల మీద విషయం చిమ్మి అసీం మునీర్ లాంటి వాళ్ళని, అట్ ది సేమ్ టైం ఇండియా లోపల ఉంటూ డివిజివ్ పాలిటిక్స్ ఆడతారు కదా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడతారు కదా, పొలిటీషియన్ నుంచి సూడో ఇంటెలెక్చువల్స్ వరకు, వాళ్ళందరినీ దాటి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఇండియా ఇలాంటి టైంలో ఎలా డీల్ చేస్తుందో మనం మాట్లాడదాం. పెహల్గామ్ ని మనం మర్చిపోకూడదు, మన గుండెల్లో పెట్టుకోవాలి. అండ్ ఈ టాపిక్ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా దాన్ని 360 degrees కవర్ చేసి 10-15 నిమిషాలు వీడియోలో చేసి అందరికీ అర్థమైనట్టు మీ ముందు పెట్టేస్తాం. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నొక్కారుగా, డన్. ఈ కాంటెక్స్ట్ మొత్తం అర్థం కావాలంటే మనం కొంచెం ఒక స్టెప్ వెనక్కి వచ్చి అసలు ఇండియా పాకిస్తాన్ మీద ఇమ్మీడియట్ గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అని మనం చూడాలి. ఇన్ఫాక్ట్ కవల్ సిబ్బల్ గారు ఆయన ఆల్రెడీ ఒక ట్వీట్ వేశారు, ఐ థింక్ నిన్నే వేసినట్టున్నారు ఆ ట్వీట్, నిన్న మధ్యాహ్నం. ఆ ఎక్స్పోస్ట్ లో రాస్తారైనా వెంటనే మనం సస్పెండ్ చేయాలి ఈ ట్రీటీ ఏదైతే ఉందో, ఈ ఇండస్ వాటర్ ట్రీటీ. చాలా ఎక్కువైంది పాకిస్తాన్ది, వాటర్ రక్తం కలిసి ఉండలే ఒక దగ్గర. అంటే దాని అర్థం ఏంటంటే, మనం నీళ్ళు ఇస్తుంటే ఇది ఎప్పటి టైంలో అనుకుంటున్నారు, ఇది ఈ ట్రీటీ నెహ్రూ గారి టైంలో, ఇది 1960 టైంలో. ఇది మనం ఆ టైంలో ఏమనుకున్నాం, అమన్ కి ఆశా, 1-on-1 టాక్, హిందుస్థాన్ పాకిస్తాన్ భాయ్ ఇలాంటి అద్భుతమైన పేర్లు పెట్టుకొని పాకిస్తాన్ ఇండియా ఫ్రెండ్స్ అయిపోతాం, సో మనం వాళ్ళకి తాగడానికి నీళ్ళు అది అందిద్దాం అని పెట్టుకొని సైన్ చేసిన ట్రీటీ ఇది.
ఇందులో 6 రివర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఇండస్ రివర్ అని, ఝేలుం రివర్ అని, చెనాబ్ రివర్ అని, ఈ వెస్టర్న్ రివర్స్ ఇవి పైన మీకు కనబడుతున్నాయి కదా. ఈ నదుల్లో నీళ్లు ఏవైతే ఉన్నాయో వితౌట్ ఎనీ బ్రేక్ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని, ఆ నీటిని మనం ఎలక్ట్రిసిటీకి దానికి వాడుకోవచ్చు కానీ నీటిని తాగడానికి టచ్ చేయకూడదు. అవి కాకుండా ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో మీకు కింద కనబడుతున్నాయి చూడండి, రవి రివర్ అని, బీస్ రివర్ అని, సట్లెజ్ రివర్ అని, వీటి మీద 100% రైట్స్ ఇండియాకు ఉంటాయి. ఇండియా నీళ్ళని ఆపుకోవచ్చు. పాకిస్తాన్ వాడు ఈ నీటి మీద సర్వైవ్ అవుతున్నాడు. లిటరల్లీ నీళ్ళు అనేవి ఎంత ఇంపార్టెంట్ ఈ వీడియోలో నేను మీకు స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. అలాంటి నీళ్లు తాగుతూ మీరు మాకు రక్తపాతాన్ని ఇస్తారా అని చెప్పేది కవల్ సిబ్బల్ గారు ఆవేదన. ఎనీవేస్ ఇండియన్ గవర్నమెంట్ ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే ఒక కమిటీ లాంటిది పెట్టి, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని, అందులో మోదీ గారు ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు, అజిత్ దోవాల్ గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, డిసైడ్ చేశారు వెంటనే దీన్ని సస్పెండ్ చేయాలని చెప్పి. అంటే ఎంత వాటర్ ఆపుతారో మనకి ఇంకా తెలియదు కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఎంత వాటర్ అయితే వస్తుందో అంతకన్నా తక్కువ వస్తుంది. ఇప్పుడు పెద్ద బ్లో ఇది పాకిస్తాన్ కి. నీళ్ళు అనేది తాగడం నుంచి ఇరిగేషన్ వరకు మనకి ఎంత అవసరం అందరికీ తెలుసది. ప్లస్ ఈ 6 రివర్స్ లో పాకిస్తాన్ కి ఎంత వాటర్ వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? సుమారు 65%, అంటే 1,90,000 క్యూసెక్లు. మీకు మిలియన్ ఏకర్ ఫీట్ లో చెప్పాలంటే 207 MAF. కంపేర్ ఇట్ విత్ ఇండియా 46,000 క్యూసెక్లు మనకు వస్తుంది, అదే 33 MAF. ప్లస్ ఇప్పుడు మన దగ్గర మొత్తం ఆపడానికి ఇన్ఫ్రా లేదు. మన ఇండియన్ గవర్నమెంట్ కొంతవరకు ఆపగలుగుతుంది. ఆ మిగిలిన వాటర్ తో పాకిస్తాన్ సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఎప్పుడు? గత 70 ఏళ్లగా వాళ్ళ జీడిపితో డ్యాములు కట్టుంటే, ఇన్ఫ్రా బిల్డ్ చేసి ఉంటే, ఒక రకమైన సెల్ఫ్ సస్టైనింగ్ స్టేట్ గా డెవలప్ అయి ఉంటే. బట్ పాకిస్తాన్ అది చేసిందా? లేదు. డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి ఇండియాని ఎట్లా ధ్వంసం చేద్దామనే థాట్ లో పెట్టింది. లష్కర్ ఏ తయ్యబా లాంటి ఆర్గనైజేషన్స్ మీద పెట్టింది, డైరెక్ట్ గా ఒప్పుకోదు. కానీ అక్కడ ఆర్మీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కలిసి పనిచేస్తాయి. మీరు ఇన్ఫిల్ట్రేషన్స్ జరిగినప్పుడు మీరు వినండి. జనాలకి తినడానికి తిండి లేకుండా ఉంటే ఈ ఆర్మీ జనరల్స్, షేబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు దుబాయ్లో, స్విస్ బ్యాంకుల్లో కొన్ని లక్షల కోట్లు దాచుకున్నారు. అటు కరప్షన్ ద్వారా, ఇటు కక్కుర్తితో జనాల డబ్బులు లాగేసుకొని ఇవాళ పాకిస్తాన్ ఏడుస్తుందంటే, నీళ్లు రావట్లేదని కంప్లైంట్ చేస్తుందంటే దానికి ఏకైక వన్ అండ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది పాకిస్తాన్ మాత్రమే. ఇప్పుడు పాకిస్తాన్ బయటికి వెళ్ళి నాటకాలు ఆడొచ్చు, అది వేరే విషయం. అది షేబాజ్ షరీఫ్ వెళ్ళి డైరెక్ట్ గా అడగొచ్చు UN లో, చూడండి మా ఫోటోలు ఇదిగోండి, ఆకలితో ఆవేదనతో ఉన్నారు మా ప్రజలు అని చెప్పి ఆయన ఫోటోలు చూపించి కొంచెం దీనంగా అడుక్కోవడం అలవాటు అయిపోయింది కాబట్టి ఆ బెగ్గింగ్ బౌల్ పట్టుకొని వాయిస్ లో ఏ మాడ్యులేషన్ తో అయితే చైనాని డబ్బులు అడుక్కున్నారు అదే విధంగా యూఎన్కి వెళ్ళి ఇండియా నా ట్యాప్ ఓపెన్ చేయమని అడగొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే ఆ ట్యాప్ మేము కట్టేసామని చెప్పి ఇండియా చెప్తుంది. తర్వాత వాఘా అటారీ ల్యాండ్ బార్డర్ మీరు చూసే ఉంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఏవైతే ల్యాండ్ బార్డర్లు ఉన్నాయో అన్ని మూసుకుపోయి ఉన్నాయి. ఇటు నుంచి అటు వెళ్ళడం తక్కువ కానీ అటు నుంచి చాలా వరకు ల్యాండ్ ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తుంటారు. అదే వాళ్ళ మిలిటరీ మన మిలిటరీని ఇరిటేట్ చేసి ఈ గ్యాప్ లో జనాల్ని లోపలికి తోలడానికి ట్రై చేస్తుంటది. అలా కాకుండా డైరెక్ట్ గా నడుచుకొని వచ్చే బార్డర్ ఇది వాఘా అటారీ ల్యాండ్ బార్డర్. దాన్ని క్లోజ్ చేశారు. అవి కాకుండా ఏవైతే ట్రైన్లు అటు ఇటు వస్తుంటాయి అన్ని ట్రైన్లు బంద్ అయిపోయింది. అది కాకుండా సార్క్ వీసా ఎగ్జామ్షన్ స్కీమ్ అని చెప్పి, అదే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ దాని పూర్తి పేరు. సో ఈ సార్క్ నేషన్స్ లో ఏ దేశాలు అయితే ఉంటాయో ఆ దేశాలకి వీసా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చిన వీసా అది 1992లో లాంచ్ అయింది. బట్ ఇది రెగ్యులర్ క్రౌడ్ కాదు. ఇది కొంతమంది అఫీషియల్ పొజిషన్స్ లో ఉంటారు కదా, సార్క్ డిగ్నిటరీస్ నుంచి సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఈ జడ్జిలు, పార్లమెంటేరియన్లు, హై బిజినెస్ అసోసియేట్స్, జర్నలిస్టులు, అకాడమిషియన్స్, ఇలాంటి వాళ్ళకి ఈ సార్క్ వీసా ఎగ్జామ్షన్ స్కీమ్ లో ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉన్నారో మీరు తక్షణం వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి ఒక డెడ్ లైన్ ఇచ్చి చాలా స్ట్రాంగ్ గా రిటాలియేట్ అయింది ఇండియా. ఇప్పటిదాకా మనం రెండే చూసాం. ఇండస్ వాటర్ ట్రీటీ ఒకటైతే వాఘా అటారీ ల్యాండ్ బార్డర్ రెండోది. మూడో దానికి వస్తే పర్సోనా నాన్ గ్రాటా అనే పేరు మీరు విన్నారా? దాని అర్థం సింపుల్, యూఆర్ నాట్ వెల్కమ్ హియర్, గెట్ అవుట్ అనేది దాని అర్థం. పాకిస్తాన్ కి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, డిఫెన్స్ కి సంబంధించి కానీ హై కమిషన్ కి సంబంధించి కానీ వాళ్ళందరినీ ఈ పర్సోనా నాన్ గ్రాటా కింద ఐడెంటిఫై చేసింది ఇండియా. ఒక డెడ్ లైన్ ఇచ్చి ముందు మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పింది. అంతేకాదు మన వాళ్ళు మన హై కమిషన్ లో పాకిస్తాన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తక్షణం వెనక్కి వచ్చేయమని చెప్పింది. రీజనింగ్ ఒకటే, ఇక ఈ అమన్ కి ఆశ అని చెప్పి, శాంతి అని చెప్పి, ఆడేదో చెప్తాడని చెప్పి మనం ఏదో విందామని చెప్పి ఓ టేబుల్ పెట్టుకుని అటో చేరేసి ఇటో చేరేసి తల్లి బిడ్డ న్యాయం అని మాడితే ఇక్కడ పని జరిగేలా లేదు అని ఫైనల్ గా ఇండియా ఫిక్స్ అయింది. ఫైనల్ నేను ఎందుకు అంటున్నానంటే, యుద్ధాలు జరిగాయి, 26/11 లాంటి దాడులు చేశారు, మన సిఆర్పిఎఫ్ జవాన్ ప్రాణాలను లాగేసుకున్నారు. ఇంత చేసినా కూడా ఎక్కడో ఒక సాఫ్ట్నెస్ చూపిస్తుంటే మొన్న పెహల్గాం. సో ఖచ్చితంగా ఇది ఆగేది కాదు. ఇక 4వ ఇంటర్నేషనల్ ఫారమ్స్ లోకి వెళ్ళి గ్లోబల్ గా ప్రొటెస్టులు చేసి, మీరు టైమింగ్ చూసుకోండి, అప్పట్లో 2020లో ట్రంప్ గారు ఇండియాకి వచ్చినప్పుడు ఈ షహీన్ బాగ్ ప్రొటెస్ట్లు అన్ని చేసి యుఎస్ మీడియా కళ్ళలో పడదాం అని చెప్పి, ఇన్ఫాక్ట్ ఇంకా మనం వెనక్కి వెళ్తే బిల్ క్లింటన్ గారు వచ్చినప్పుడు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఇవాళ జేడీ వ్యాన్స్ గారు విత్ ఫ్యామిలీ వస్తే ఆయన ఉన్న టైంలో స్ట్రాటజిక్ గా ప్రీ ప్లాన్ చేసి ఇదంతా చేసింది. ముందు మనకు కనబడుతుంది ఆ 4-5 కానీ వెనక్కుంది నడిపిస్తుంది అసీం మునీర్ లాంటి వాళ్ళే. రెడ్ హ్యాండెడ్ గా ఇంటర్నేషనల్ గా వీళ్ళ నగ్న సత్యాన్ని అందరికీ చూపించాలి అనే పాయింట్ పెట్టుకుంది. ఇక ఫైనల్ గా 5వది ఎకనామిక్ మెజర్స్. వాటర్ గురించి మనం మాట్లాడాం కానీ ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఉండే బయలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో చాలా తక్కువ. దాన్ని కూడా కంప్లీట్ గా రద్దు చేసేసి ఈ సిపెక్ అని ఉంది, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి
పాకిస్తాన్తో కలిపి ఏదో ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి కొత్త డీల్ అయినా ఇండియా పెట్టుకోకుండా దాన్ని కూడా ఫ్రీజ్ చేసి ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అంటారు కదా, ఆఖరి మేకు కొట్టింది. కాకపోతే ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే నా భావన. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు ఈ ఉరి లాగా బాలాకోట్ లాగా వెంటనే మనం రిటాలియేట్ అయిపోవచ్చు కదా అంటే చాలా చిన్నదని నా అభిప్రాయం. ఇలాంటి స్టేజ్ లో కానీ మనం అలా రిటాలియేట్ అయితే పాకిస్తాన్ గానీ ఒకవేళ మైండ్ గేమ్ చెస్ గేమ్ కానీ ఇండియాతో ఆడుతుంటే, అంటే మనం ఏదైనా చేసి వాళ్ళు విక్టిమ్ కార్డు ఒకటి పట్టుకొని అటు యూఎన్కి వెళ్ళి ఈ దేశాలు ఏవేవైతే ఉంటాయో పాకిస్తాన్కి సింపతి చూపించేవి ఆ దేశాల దగ్గరికి వెళ్ళి రకరకాల డ్రామాలు స్టంట్లు చేస్తే అనవసరంగా ఇండియా జియో పొలిటికల్ మెస్ లోకి వస్తుంది కదా అని. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఇన్సిడెంట్ అయిన తర్వాత వెంటనే ఫోన్లో మాట్లాడారు. ఆయన డైరెక్ట్ గా బహిరంగంగా ట్వీట్ వేశారు. ఆయన ఈ ఉగ్రవాదానికి కంప్లీట్ అగేన్స్ట్. ఆయన దేశంలో ఆయన ఏం చేస్తాం మనందరం చూస్తున్నాం కదా. జేఎన్యూ లాంటి సిచ్యువేషన్ ఇవాళ అమెరికాలో జరుగుతుందా? మీరే చెప్పండి. మన దేశంలోనే ఉంటూ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ మన దేశాన్ని దూషిస్తూ బయట ఇంటర్నేషనల్ ఫోరమ్స్ నుంచి బిస్కెట్లు తీసుకొని ఇంకెన్ని రోజులు ఇది? డొనాల్డ్ ట్రంప్ గారు దిగ్గానే ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే బార్డర్ల దగ్గర ఉంటారో, మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎలా ఉందో, అస్సాం ఎలా ఉందో, కేరళ ఎలా ఉందో, ఆ దేశంలో కూడా వాళ్ళకి అరిజోనా లాంటి స్టేట్స్ ఉన్నాయి, ఇబ్బంది కలిగించే స్టేట్స్, లేదా ఈ మెక్సికో బార్డర్ చుట్టూ ఉండే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ని నిర్దాక్షణంగా బయటికి తోస్తారు ఆయన. అలాంటిది వాళ్ళ ఇండియాలో జరగగలుగుతుందా? ఈ రోహింగ్యాలు ఎవరైతే లోపలికి వచ్చి ఉంటున్నారో వెస్ట్ బెంగాల్లో కానీ ఢిల్లీలో కానీ అది మన జాతీయ గీతానికి రెస్పెక్ట్ ఇవ్వరాళ్ళు. మీరు జాగ్రత్తగా వినండి, నేను భారతదేశంలో ఉండే ముస్లింల గురించి మాట్లాడలేదు. మనందరం కలిస్తేనే భారతదేశం. బయట దేశం నుంచి వచ్చి మన దేశాన్ని ముక్కలు చేశారనే థాట్ లో ఉంటారు కదా, వాళ్ళ గురించి. కశ్మీర్ లో కూడా ప్రతి సివిలియన్ కశ్మీర్ సెపరేట్ అయిపోవాలని కోరుకోడు. ఆ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది సివిలియన్స్ లో ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే ఈ పాకిస్తానీలకు సపోర్ట్ చేస్తారో. ఎనీవేస్ డొనాల్డ్ ట్రంప్ గారు ధైర్యంగా బహిరంగంగా బయటకు వచ్చి మీరు యుద్ధం చేయండి, మీ వెనకాతలు మేము ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. సరే, మాటలు ఎవరైనా చెప్తారనుకుందాం. ఇంకొక అడుగు ముందుకేస్తే వ్లాదిమిర్ పుతిన్ గారు రష్యా నుంచి ఆయనకి చైనాకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, బట్ దాన్ని అధిగమించి ఉగ్రవాదం అనే పదాన్ని ఆయన వాడుతున్నారు. చాలా మంది వర్డ్స్ వాడడానికి కూడా భయపడతారు. మిలిటెన్సీ, గన్ మెన్. కెనడా న్యూస్ పేపర్స్ లో కెనడా గవర్నమెంట్ గన్ మెన్ అంటుంది. ఏ ఉగ్రవాదం అని చెప్పడానికి మీకు ఏంటంత భయం? అంటే లోపల మీ ఖాళిస్తానీ లోపల ఉన్నారనా? వాళ్ళు మీ పార్లమెంట్లో కూర్చో ఉన్నారనా? గన్ మెన్ అంట, గన్ మెన్. సరే, కెనడా వాడు ఏమనుకున్నా జనాలకి పెద్దగా డిఫరెన్స్ చేయదు. అది జస్ట్ ఒక ప్రాక్సీ నేషన్, అది యూఎస్కి అంతే. అది యూఎస్ఏ మన సైడ్ ఉన్నప్పుడు కెనడా ఉంటే ఎంత లేకపోతే ఎంత. కానీ రష్యా కన్నా ఒక అడుగు ముందుకేసి మీరు ఇజ్రాయెల్ని చూడండి. బెంజమిన్ నేతన్యాహు గారు ఇజ్రాయెల్ స్టాండ్స్ విత్ ఇండియా ఈ స్టేట్మెంట్ ఉంది చూసారా? ఆ స్టేట్మెంట్లోనే మాకు భయం లేదు అనే ఒక ఐడియా కనబడుతుంది. అంతేగాని చైనా లాగా షీ జిన్పింగ్ గారి నుంచి ఒక్క మాట రాలేదు, ఒక ట్వీట్ పడలేదు. ఈ చైనీస్ అంబాసిడర్ ఎవరైతే ఇండియాలో ఉంటారో ఆయన నుంచి ఒక ట్వీట్ వచ్చింది. అది కూడా కామాలు, ఫుల్ స్టాప్లు, పదాలు ఏది ఎక్కడ పెట్టాలని అర్థం కావట్లా. దాడి అని రాస్తారైనా, కాకపోతే దాడి చేసింది ఉగ్రవాదులా కాదా అని ట్వీట్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుందా అధ్యక్ష? నేను అడుగుతున్నా. సో జియో పొలిటికల్ గా మనకి అడ్వాంటేజ్ ఉంది. అన్ని దేశాలు మనతో ఉన్నారు ఇవాళ. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ లేరు. బిస్కెట్లు వేసే చైనా తప్పితే పాకిస్తాన్ దగ్గర ఎవరూ లేరు. అమెరికా ఇచ్చింది కొన్ని F-16 జెట్స్ గానీ దాని వల్ల 2019 లో ఎలా అయితే ఇండియా మీద వాడారో అలా వాడకుండా ఉండాలని కోరుకుందాం. జరిగితే ఫుల్ ఆన్ వార్ జరగాలి, కానీ ఆ టైం పాకిస్తాన్ డిసైడ్ చేయకూడదు, ఇండియా డిసైడ్ చేయాలి. అండ్ రెండు సింహాల మధ్యలో జరిగితే దాని యుద్ధం అంటారు, కానీ సింహానికి హైనాకి మధ్యలో జరిగితే దాన్ని ఏమంటారు? ఇట్స్ జస్ట్ ఇన్వేషన్, దండయాత్ర అంటారు అంతే. అలా జరిగి వేరేవాడు కెలికిన దానికి మనకు ఒక అన్స్టేబుల్ నేషన్ అని చెప్పి ఆ అప్పనింది ఇప్పుడు మనం తీసుకోవడం కరెక్ట్ కాదు. మనకు కొంచెం బాధగానే ఉంటది. కానీ రాజ్నాథ్ సింగ్ గారు, జైశంకర్ గారు, అజిత్ దోవల్ గారు వీళ్ళ ముగ్గురు మీద నాకు నమ్మకం ఉంది. టైం పట్టిన గురి చూసి కొడతారు వాళ్ళు. ఈసారి పడితే మళ్ళీ లేవకూడదు. దెబ్బకి పిఓకే క్లియర్ అయిపోవాలి. మన వాళ్ళు ఓన్లీ డిప్లొమాటిక్ గానే పాకిస్తాన్కి షాక్లు ఇస్తున్నారా, డైరెక్ట్ గా ఏం చేయట్లేదు అనే సందేహాలు మీరేం పెట్టుకోవద్దు. మీరు జూమ్ ఇన్ చేయండి. ఆపరేషన్ టిక్కా స్టార్ట్ అయింది. బరాముల్లా, ఉరి ఈ ఏరియాలో ఒక ఫోకస్డ్ మ్యాన్ హంట్ లాంటిది మొదలైంది. ఆ నలుగురు గురించి మనకి ఇంకా న్యూస్ రాలేదు, కానీ ఆ ఏరియాలో బార్డర్ పరిస్థితి మీరు ఒకసారి చూస్తే మౌంటైన్స్, వ్యాలీస్, ఈజీగా ఎవడైనా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి బేసిక్ గా ఎలకలు వచ్చి లోపల దాక్కోవడానికి చాలా సౌకర్యంగా ఉండే బార్డర్ అది. అలాంటి ఎలకలు ప్రస్తుతానికి పిఓకేలో 115 మంది ఉన్నారు. టిక్కా స్టార్ట్ చేసి 2 రోజులు అయింది, 2 days. బరాముల్లాకు సంబంధించిన ఉరి నాలాలో 2 ఉగ్రవాదులను చంపేశారు. వాళ్ళ ఆర్మ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత హంద్వారా ఏరియా అని ఇంకోటి ఉంటుంది, అందులో ఇంకో 2 లేపేశారు. వాళ్ళలో ఆల్రెడీ భయం పట్టుకుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ వీడియో నేను చేస్తున్న టైంకి అసీం మునీర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్ఎస్జీ బ్లాక్ కమాండర్స్ దగ్గర ఈ సౌత్ కాశ్మీర్ రీజన్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని సర్వేలెన్స్ లో పెట్టారు. చాలా మంది ఒకటే పాయింట్ మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ ఫేర్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ని క్వశ్చన్ చేయడం తప్పు కాదు. ఇక్కడ అంతమంది ఆర్మీ పర్సనల్ అక్కడ ఉన్నా, అంత సర్వేలెన్స్ అక్కడ జరుగుతున్నా, బైసర్ అండ్ మెడోస్ లాంటి ఒక టూరిస్టులు హెవీగా వచ్చే ఏరియాలో అంత ఫ్రీగా ఈ 4-5 ఎలా రాగలిగారు? అది కూడా తుపాకులు పట్టుకొని. ఖచ్చితంగా ఫెయిల్ అయి ఉండొచ్చేమో, కానీ మనకు కొంచెం గ్రౌండ్ రియాలిటీలోకి రావాలి. 3 రోజుల క్రితం అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో 17 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు ఆయన. దానికి సమాధానం కావాలి. ముఖ్యంగా అనంతనాగ్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. సయ్యద్ రుహుల్లా మెహదీ అని ఆయన శ్రీనగర్ కి సంబంధించిన ఎంపీ. ఆయన అంటారు, టూరిస్టులు మనం ఎందుకు రాణిస్తున్నాం, మనం ఇది కల్చరల్ ఇన్వేషన్ కదా అంటారు. ఆయన బహిరంగంగా బయట ఇంటర్వ్యూలో కూర్చొని
ఇండియాకి సంబంధించి ఇలా మాట్లాడుతున్నారు ఆయన. మీరు మాట్లాడే రెచ్చగొట్టే మాటల వల్లే వాళ్ళ టూరిస్టుల ప్రాణాలు పోయాయి. బయట రోడ్డు మీద తిరిగే సివిలియన్ కాదేనా, ఉగ్రవాది కాదు, లేకపోతే వీళ్ళు మాట్లాడినట్టు ఫ్యాన్సీ వర్డ్ మిలిటెంట్ కూడా కాదు, పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి కాదు. ఇండియాలో కూర్చొని మన ఫండింగ్ మీద జరిగిన ఎలక్షన్స్ తో ఎంపీ అయి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నాకు అది కూడా అనిపిస్తుంటది. ఒక్క మాట, ఆర్టికల్ 370 అబ్రిగేట్ అయింది కదా, ఇంత త్వరగా ఎలక్షన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? కాశ్మీర్ అనేది బార్డర్ స్టేటే కాదు, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కూడా. 70 ఏళ్లుగా మీరు అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఆక్రమించిన నేలని వెనక్కి లాక్కోకుండా ఒక సిచ్యువేషన్ లో పెట్టారు మీరు కాశ్మీర్ ని. ఎంత అందమైన స్టేట్ అది, ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉంది. అలాంటి ప్రాణం కంప్లీట్ గా కోలుకోకుండా మీరందరూ రాజకీయాన్ని నింపేసి ఇంజనీర్ రషీద్ లాంటోడు ఈ ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ చేశాడని చెప్పి 2017లో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ NIA అరెస్ట్ చేసింది ఇతన్ని. ఇతను బయటకు వచ్చి చూస్తున్న కాశ్మీర్ వాళ్ళు ఇట్స్ ద విన్ ఫర్ డెమోక్రసీ, ఇలాంటి వ్యక్తిని కూడా మేము ఎలక్ట్ చేస్తాం అని మీరు మాట్లాడుతూ మార్పు చెందినవాడే చెప్పని స్లోగన్లు చెప్పి ఇలాంటి వాడిని తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోబెట్టి కాశ్మీర్ లాంటి స్టేట్ లో మనం ఛాన్స్ తీసుకోగలుగుతాం? ఇవాళ UAPలో లోపలికి వెళ్లిన రషీద్ లాంటోడు పాలసీ మేకింగ్ చేస్తున్నాడు కాశ్మీర్ లో. సెక్యూరిటీని అండర్మైన్ చేసి జరుగుతున్న ఎలక్షన్స్ అవసరమా అని నేను కాదు, ప్రజలు అడుగుతున్నారు. ప్లస్ అసలైన ఎథనిక్ రీబ్యాలెన్సింగ్ జరగకుండా ఉన్నప్పుడు మీరు ఫెయిర్ గా చెప్పండి, హిందువులు మొత్తాన్ని బయటికి పంపించేసి ఒక సామాజిక వర్గం మాత్రమే అక్కడ ఉండి అలాంటి వాళ్ళతో అపీస్మెంట్ పాలిటిక్స్ చేసి ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టి ముక్కలు చేద్దాం అనే ఆలోచనతో జరిగే పాలిటిక్స్ అదో పాలిటిక్సేనా? ఆ రాజకీయానికి వ్యాలిడిటీ ఉంటుందా? దానికి ఆన్సర్ మీరే చెప్పండి. అందుకే ఇవాళ కాశ్మీర్లో లోకల్స్ కూడా, సివిలియన్స్ కూడా బ్రెయిన్ వాష్ అయిపోతున్నారు, బ్రెయిన్ వాష్ చేయబడుతున్నారు ఇలాంటి పొలిటీషియన్స్ ద్వారా. ఏమంటారు? కల్చరల్ ఇన్వేజన్. ఉమర్ అబ్దుల్లా గారు రాస్తారు విజిటర్స్ అంటే వాళ్ళు మన దేశం వాళ్ళు కాదా, మన భారతీయులు కాదా వాళ్ళు? కాశ్మీర్ ఏదైనా సెపరేట్ కంట్రీలో ఉందా? ఇండియన్స్ అని రాయడానికి ఏంటి మీకు? మీరు ఆయన రాసిన ట్వీట్ ఒకసారి చూడండి. మీరు చెప్తున్నాను కదా, భారతదేశంలోనే ఉంటూ కాశ్మీర్ భారతదేశాన్ని కాదు అని నమ్ముతున్న వాళ్ళకి మరొక్కసారి చెప్తున్నా, కొడకల్లారా కాశ్మీర్ మనది. ఆ విషయాన్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వెనక్కి తీసుకునే టైం వచ్చింది. వాట్ ఈస్ రైట్ఫుల్లీ అవర్స్ విల్ బి అవర్స్. డిప్లొమాటిక్ గా ఇండియన్ గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. అది అన్ని యాంగిల్స్ లో 360 degrees లో ఆలోచించి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఎప్పుడు వెనక్కి తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ తక్షణమే చేయాల్సిన పనులు కొన్ని ఇమీడియట్ గా ఉన్నాయి. నంబర్ 1, మనం ఫస్ట్ జమ్మూని సెపరేట్ స్టేట్ కింద డిక్లేర్ చేయాలి. వాళ్ళు చూపిస్తున్న దేశభక్తికి మనం వాళ్ళని ఎందుకు పనిష్ చేస్తున్నాం? సెపరేట్ చేసేయండి ఫస్ట్. లెట్ ఇట్ డెవలప్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఆ స్టేట్ కి సెపరేట్ ఫండింగ్ ఉండనివ్వండి, సెపరేట్ అసెంబ్లీ ఉండనివ్వండి, సెపరేట్ పాలసీలు ఉండనివ్వండి. బార్డర్ స్టేట్స్ ఏ గదైతే పడుతుందో అది జమ్మూకి పట్టనివ్వకండి. లెట్ జమ్మూ నాట్ బికమ్ ఎన్ అదర్ వెస్ట్ బెంగాల్ ఆర్ ఎన్ అదర్ కాశ్మీర్. సో జమ్మూ సెపరేట్ గా ఉండనివ్వండి, లడాక్ ఒక యూనియన్ టెరిటరీ లాగే ఉండనివ్వండి, కాశ్మీర్ ఇంకో యూనియన్ టెరిటరీ చేయండి, డైరెక్ట్ సెంటర్ అండర్ లోకి తీసుకోండి. ఇప్పుడు అక్కడ కావాల్సింది డెమోక్రసీ కాదు, హార్డ్ స్టేట్ పాలసీస్. ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగకుండా ఉండాలంటే కంప్లీట్ కంట్రోల్ కాశ్మీర్ అసెంబ్లీలో ఉండాలి, కానీ అసెంబ్లీలో ఓట్ల కోసం డిస్కషన్ ఉండకూడదు. ఇప్పుడు నేను చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నా, ఇండియా ఇస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ అనే విషయం నాకు తెలుసు. బట్ కాశ్మీర్ ని చూడడానికి వస్తున్న వాళ్ళ ప్రాణాలు మనవి, వాటిని మనం కాపాడుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద ఖచ్చితంగా కామెంట్స్ లో రాయండి. అండ్ కాశ్మీర్కి వెళ్ళొద్దు, కాశ్మీర్ డేంజర్ అని జనాల మనసుల్లో, భారతీయుల మనసుల్లో ఉంటది ఇలాంటివి జరిగినప్పుడు. బట్ దట్ షుడ్ నాట్ బ్రేక్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ రిషి కశ్యప్, ల్యాండ్ ఆఫ్ మా శారద. ఆది శంకరాచార్యులు వారు మెడిటేట్ చేసిన నేలది, దాన్ని మనం వదులుకోకూడదు. రాజ్దీప్ సర్దేశాయ్ గారు అంటే కొన్ని విషయాలు నాకు గౌరవం ఉంటుంది. ఆయన రాసిన పుస్తకాలు నేను చదివాను. కాకపోతే ఆయన కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడకుండా ఇలాంటి ట్వీట్లు, ఇలాంటి ఎక్స్పోజల్ రాయడం చాలా బాధాకరం. కొంతమంది హిందువులే చేశారంటారు. మీరు మైండ్ ఎక్కడ పెడతారు? మీరు ఫ్రిడ్జ్ లో పెట్టి వస్తారా బయటికి? నాకు అర్థం కాని విషయం. దీన్ని నేను కౌంటర్ చేయడానికి కూడా ఒక IQ లెవెల్ ఉంటుంది కదా. వెస్ట్ బెంగాల్లో, బీహార్లో ఎలక్షన్లు వస్తున్నాయంట, అందుకోసమని గవర్నమెంట్ చేస్తుందంట ఇది. వీళ్ళకి ఏం సమాధానం చెప్దాం మనం? ఇండియన్ డెమోక్రసీ గురించి ఏం మాత్రం తెలుసు వీళ్ళకి? ప్రతి సంవత్సరం ఏదో స్టేట్ ఎలక్షన్ జరుగుతుంటది కదా, అలా అని చెప్పి ఏ సంవత్సరంలో ఏ దాడి జరిగినా దాన్ని గవర్నమెంట్ మీద తోసేద్దామా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది నేను ఒప్పుకుంటా, మనం క్వశ్చన్ చేయాలి. బట్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. మనకి సబ్-జీరో IQs లేవు కదా. ఎనీవేస్, దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఏదో ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం మనం. 2024లో కాశ్మీర్ లో జరిగిన ఎలక్షన్స్ లో బారాముల్లా సీట్ గెలిచింది ఎవరు? లోక్సభ సీట్. ఆప్షన్ ఏ ఇస్ ఉమర్ అబ్దుల్లా, ఆప్షన్ బి ఇస్ సయ్యద్ రుహుల్లా మెహదీ, ఆప్షన్ సి ఇస్ ఇంజనీర్ రషీద్, ఆప్షన్ డి ఇస్ అల్తాఫ్ బుఖారీ. ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్ అనే ముసుగులో మన కాశ్మీర్ మనం వదిలేద్దాం. మనం చనిపోయిన ఒక లెఫ్టినెంట్, ఆయన గురించి నిన్న కూడా మాట్లాడా నేను. ఆయనకు పెళ్లి జరిగి 6 రోజులైంది. ఆయన లాస్ట్ వీడియో ఇది. జీవితం అంత ఆశలు పెట్టుకుని ఉంటాడు బ్రతుకు మీద. ఇవాళ కొంతమంది చేసిన పాలిటిక్స్ వల్ల, కొంతమంది మాట్లాడిన రెచ్చగొట్టే మాటల వల్ల బార్డర్ కవతల పక్క, బార్డర్ లోపల కూడా ఆయన ప్రాణాలు వదిలేయాల్సి వచ్చింది. సో ఏం రాసినా కొంచెం సెన్సిటివ్ గా రాయండి. మనకి ఇండియా ఫస్ట్. ఇన్ఫాక్ట్ నిన్న చాలా మాట్లాడాను, ఆ వీడియోని చాలా మంది మిస్ అవ్వరు. బట్ ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. అసలు పెహల్గామ్ లో ఏం జరిగింది అనే డౌట్ మీకు వస్తే దట్ వీడియో ఇస్ హియర్. దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐకార్డ్ లేకపోయినా కూడా ఈ వీడియోకి ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. అది ఖచ్చితంగా చెక్అౌట్ చేయండి. మీరు ఈ పాయింట్ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి లేదు, ఏ సెకండ్ వేస్ట్ చేయకూడదు. మాట్లాడే మాటల్లో నిజాయితీతో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి
అని నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఈ ఇన్సిడెంట్ మీద ఇండియా ఎలాంటి రియాక్షన్ ఇచ్చినా, ఎలాంటి స్టెప్ తీసుకున్నా వెంటనే నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది, అన్ని యాంగిల్స్ కవర్ చేస్తూ. అది మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఇలా నేను వీడియో పెట్టగానే అలా మీ దగ్గరకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని కొడుతుంటే వచ్చేస్తుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, లేదా నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు, అండ్ నాతో కనెక్ట్ అవ్వచ్చు. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above appeasement politics. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమో వెంకటేశాయ.